హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూరోప్ స్టోరీస్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మార్నింగే మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మేము ఉంటున్న సిటీ నుండి లియాన్కి వెళ్ళి అక్కడ నుండి అయితే ఫ్లైట్ తీసుకొని వెళ్ళాలి. బికాస్ మాకు డైరెక్ట్ ఫ్లైట్ అనేది మేము ఉంటున్న ప్లేస్ నుండి అయితే లేదు. సో లియాన్ నుండి మేము వెళ్తున్న సిటీకి అయితే 1 అవర్ ఫ్లైట్ జర్నీ ఉంది. ఎస్, ఫైనల్లీ మనమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసుకొని బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతా ఫినిష్ చేసుకొని మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఎస్, ఫైనల్లీ మనమైతే చెక్ రిపబ్లిక్ ప్రాగ్ సిటీకి అయితే వెళ్తున్నామండి. అండ్ మీన్వెల్ ఇక్కడ మీరు చూడొచ్చు, స్విస్ ఆల్ప్స్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. అండ్ మనం వెళ్తున్న లియాన్ సిటీ నుండి ప్రాగ్ అయితే జస్ట్ 1 అవర్ ఫ్లైట్ జర్నీ. ఈ మీన్వెల్ దియా అయితే ఒక చిన్న న్యాప్ అయితే వేసేసింది. ఎస్, ఫైనలీ వి రీచ్డ్ ప్రాగ్ అండి. సిటీ అయితే చాలా బాగుందండి. ఈ క్రిస్మస్ టైమ్ ఈజ్ ద బెస్ట్ పర్ఫెక్ట్ టైం టు విజిట్ ప్రాగ్ అని నేను చెప్తాను. ఎస్, ఫైనలీ వి ల్యాండెడ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం మీరు చెక్ రిపబ్లిక్ కంట్రీకి విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్గానే మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకొని రండి. వీళ్ళు యూరోస్లో కాకుండా వీళ్ళ లోకల్ కరెన్సీ కూడా యూస్ చేస్తున్నారని మాకు ఫస్ట్ అక్కడ వెళ్ళే వరకు తెలీదు. దెన్ మేమైతే ఫస్ట్ కొంచెం కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకొని కొంచెం క్యాష్ అయితే క్యారీ చేస్తున్నాము. దెన్ మేము క్యాబ్ అయితే బుక్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోయాము. సో మనమైతే హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి కాస్త రిఫ్రెష్ అయ్యి దెన్ బయటకైతే వచ్చేసాము. సిటీ సెంటర్కి అయితే వచ్చాము. మేము ఉంటున్న హోటల్ నుండి సిటీ సెంటర్ జస్ట్ 1.5 కిలోమీటర్ అండి. మేమైతే అలా ఈవినింగ్ వాక్ చేస్తూ చూసుకుంటూ సిటీ అయితే చూస్తూ వచ్చేసాము. సో ఇక్కడైతే మనం అన్నీ చూడొచ్చు. క్రిస్మస్ మార్కెట్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి చర్చ్ అన్నమాట. సో నైట్ వ్యూ ఎలా ఉంటుందని చూడడానికి మాత్రం మేమైతే ఈ టైంలో అయితే వచ్చేసాము. సో అంత నైట్ కూడా ఏం అవ్వలేదు. అరౌండ్ 7:30, 8 అయితే అవుతుంది. దెన్ బయటకు వచ్చి కొంచెం సిటీ సెంటర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కాస్త చూసుకొని క్రిస్మస్ మార్కెట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ కొంచెం కాఫీ, హాట్ చాక్లెట్ అలా ఎంజాయ్ చేస్తూ వ్యూ అయితే చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక ప్రాగ్ ఈజ్ ఫేమస్ ఫర్ దేర్ కల్చర్ అండి. వాళ్ళు స్టిల్ వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతారు. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ చర్చ్ అండి. అండ్ మనం ఇక్కడ చూస్తే కనుక సిటీలో ఎక్కడ వెళ్ళినా చాలా చర్చెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఆస్ట్రోనామికల్ క్లాక్. నేను ఈ వీడియో అంతా కూడా నైట్లో షూట్ చేశాను కాబట్టి నేను మీకు క్లియర్గా అన్ని ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో దెన్ నెక్స్ట్ 2 days మేము ఇక్కడే ఉంటాము ప్రాగ్ సిటీలో. సో నెక్స్ట్ 2 days వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ పార్ట్లో పెడతాను. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము అనేది అన్నీ మీరు ఆ వీడియోలో చూడొచ్చు. అండ్ దెన్ మేమైతే ఇక్కడ ఈ హార్స్ క్యారేజ్ టూర్ అయితే తీసుకున్నామండి. సిటీలో అయితే మనకి అరౌండ్ 3 కిలోమీటర్ అయితే వాళ్ళు మనకి సిటీ టూర్ ఇస్తారు. జస్ట్ 20 to 25 minutes రైడ్ అయితే ఉంటుంది.
అరౌండ్ 900 to 1000 చెక్లో తీసుకున్నారు. అండ్ యూరోస్లో కన్వర్ట్ చేస్తే కనుక అరౌండ్ 45 to 50 యూరో అయితే ఛార్జ్ చేశారు మనకి. 20 to 30 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. అసలు ఎంత బాగుందండి సిటీ అయితే. అసలు చాలా చాలా బాగుంది. నైట్ వ్యూస్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే మాత్రం ఎంత టైం వరకైనా చూస్తూ స్ట్రీట్స్ అన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్గా మా రైడ్ కూడా అయిపోయిందండి. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే మనల్ని డ్రాప్ చేసేస్తారు. దెన్ ఫస్ట్ డేనే కాబట్టి మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాము. సో మెల్లిగా అలా కొన్ని షాప్స్ అయితే చూసుకుంటూ స్ట్రీట్స్ అయితే అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ స్లోగా హోటల్కి అయితే వాక్ చేయడం స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు మిస్ అవ్వకండి. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ. బాయ్.